హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మన ఫుడ్ ఎక్స్ప్రెస్లో. ఇవాళ చికెన్ డీప్ ఫ్రై చేయబోతున్నాను విత్ ఆయిల్ అనమాట. ఆయిల్లో ఫ్రై చేయక మనం చాలా సంవత్సరాలు అయిపోతుంది. ఈ మధ్యన ఏది కూడా ఆయిల్ ఫ్రై చేయట్లేము. ఇప్పుడు చేసేస్తున్నాను. సింపుల్గా ఈజీగా ఉంటుంది. పిల్లలకి చాలా ఇష్టమైన స్నాక్ ఇది. కమాన్, లెట్స్ డూ ఇట్. ఇందులోకి కావాల్సిన పదార్థాలు మీకు ఇక్కడ ఎదురుగుండా కనిపిస్తున్నాయి. అన్నీ కూడా ఉప్పు, పసుపు, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, అల్లము, జీలకర్ర, మిరియాలు, బియ్యపిండి, కోడిగుడ్డు, పచ్చిమిర్చి, కొత్తిమీర, గరం మసాలా, ఆయిల్, చికెన్ని ఒక ½ కేజీ చికెన్ గిన్నెలోకి తీసుకున్నాను. మంచిగా కడిగి డ్రైన్ చేసేసాను వాటర్ అంతా. అండ్ దీంట్లోకి ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి మనం. దాంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయ, వెల్లుల్లి ఒక ½ కేజీకి సరిపడా ఒక 10-12 రెబ్బలు వెల్లుల్లి, అల్లం ముక్క, అండ్ కొద్దిగా జీలకర్ర ఒక ½ టీ స్పూన్, అండ్ మిరియాలు 1 టీ స్పూన్. ఇవన్నీ పేస్ట్ చేసుకుని వద్దాం. దీంట్లో ఎగ్ వైట్ తీసుకొని దీంట్లో వేసి ముద్ద నూరుదాం. ఎల్లో వద్దు, ఎగ్ వైట్ ఒక్కటి తీసుకున్నాం. చలో. అండ్ దీంట్లోకి పట్టినంత పసుపు ఒక ½ టీ స్పూను, టీ స్పూన్ బావు ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 2 4 4 టీ స్పూన్స్ బియ్యపిండి. మన పేస్ట్ వచ్చేసింది. ఇది కూడా వేసేస్తున్నా. ఇది బోన్స్ ఉన్న చికెన్, బోన్లెస్ కాదు, విత్ బోన్స్. జనరల్గా హోటల్స్లో లేకపోతే బయట బండ్ల మీద ఇప్పుడు కలర్ రావటానికని కొంచెం రెడ్ కలర్ ఇస్తారు. మనకు అవసరం లేదు, టేస్ట్ ఉంటే చాలు కదా. దీన్ని ఒక ½ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టండి, నానబెట్టి ఉంచండి. ఒక సైడ్కి ఇట్లా అనేసి చక్కగా ఏదైనా మూత పెట్టి మ్యారినేట్ చేయండి. సో మ్యారినేట్ అయింది. నేను కడాయిలో ఆయిల్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేడి కూడా చేసేసాను. 70% వేడైంది. మీకు ఫ్రై అవ్వాలి, లోపల పీస్ మెత్తగా ఉండాలంటే కనుక మరీ వేడెక్కనివ్వకండి. ఒక 80% వేడెక్కనివ్వండి. బియ్యపిండి ఉంది కదా, ఆయిల్ ఏం పీల్చనివ్వదు. చాలు. ఇలా పెద్దగా కోటింగ్ ఏం లేదండి దీనికి, సింపుల్ కోటింగ్. ఇది బోన్లెస్ చికెన్తో కూడా చేయొచ్చు. నాకెందుకో ఫస్ట్ నుంచి విత్ బోన్స్ ఇష్టం వల్ల నేను అలాగే చేస్తాను. చికెన్ జాయింట్స్ కూడా ఇట్లా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. వింగ్స్, జాయింట్స్ ఉంటాయి చూసారా. నాకు తెలిసి 2 సార్లు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద బాండ్లీ కదా. ముక్క వేసేటప్పుడే కొంచెం ఇట్లాగా రాసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఎక్కువ మిగలదు కోటింగ్. మొత్తం అయిపోలేదు, వేయించేసాక రెడీగా ఉండండి. ఏ టైంలో తీయాలో చెప్పేస్తాను. కొంచెం కదిపితే ఆయిల్ అడ్జస్ట్ అవుతుంది. ఇది ఉడకాలి, వేగాలి కూడా కదా, కాబట్టి తొందరపడి హై ఫ్లేమ్ మీద పెట్టేసి చేయకండి. మెల్లగా ఉడకనివ్వండి, వేగనివ్వండి. లెట్ ఇట్ టేక్ అట్లీస్ట్ 12 మినిట్స్ టైం అండి. ఇది ఫ్రై అవ్వటానికి 12 నిమిషాలైనా టైం తీసుకోండి. మామూలుగా మీకు చికెన్ కర్రీ అవటానికి, ఉడకటానికి కర్రీలో 25 మినిట్స్ టైం పడుతుంది. కానీ ఇందులో ఏంటంటే చుట్టూ ఆయిల్ ఉంది కాబట్టి ఇంకా డీప్గా ఉడికిపోతుంది. 12-13 నిమిషాలు కంపల్సరీ ఉంటేనే మీకు లోపల చికెన్ ఉడుకుతుంది. మళ్ళీ మ్యారినేట్ చేయమన్న కారణం కూడా అదే. మ్యారినేషన్లో కూడా ముక్క చాలా సాఫ్ట్ అయ్యి లోపలికంతా వేసిన ఇంగ్రీడియంట్స్ అని లోపలికంతా సింక్ అవుతాయి కదా, దానివల్ల లోపల లేయర్స్ అన్ని కూడా చక్కగా ఇట్లా విచ్చుకున్నట్టు అవుతాయి. ఆ విచ్చుకున్నది వేగటం ఈజీ అవుతుంది. మొన్న 12-13 నిమిషాలు అయిపోయింది, తీసేస్తున్నా. చక్క క్రిస్పీ చికెన్ రెడీ అయిపోయింది. దీనిలో మనం వేసిన ఎగ్, బియ్యపిండి మనకి కరకర అంటానికి సహకరిస్తుంది. కార్న్ఫ్లోర్ కూడా వేయచ్చు, ఎక్కువ వేయకూడదు. ఇది కూడా మైదా కార్న్ఫ్లోర్ ఏంటంటే మనకి ఇట్లా విడిగా వస్తుంది, బియ్యపిండి అట్లా రాదు, అతుకుపోతుంది. చాలా క్రిస్పీగా, చాలా ముద్దుగా అయినాయి. చూస్తానికి ముద్దు వస్తుంది. ప్రేమ ఉంది కొంచెం నాకు వాటి మీద. సో దీంట్లో ఆయిల్ అంతా తీసేసి కొంచెమే ఉంచి తీసుకొస్తాను. ఇదిగోండి, ఉందా లేదా అన్నట్టు ఉంచాను. అదే ఆయిల్లో కూడా మనం పచ్చిమిర్చి ఫ్రై చేయొచ్చు, కానీ నాకు తడకా ఐటమ్ ఇష్టం. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు ఫ్రై అవ్వనివ్వండి. కరివేపాకుని, పచ్చిమిరపకాయలని. వేడి పెంకే కాబట్టి తొందరగా అయిపోతుంది. గరం మసాలా మన సైలాస్ కిచెన్లో అదే యూనివర్సల్ గరం మసాలా. అందులో ధనియాల పొడి చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువ వేయాల్సి వస్తుంది. అందుకోసం మన కాట్లో ధనియాల పొడి కూడా ఉంచాను నేను. ఇంకోండి, పచ్చిమిరపకాయ లైట్గా వేగింది, కరివేపాకు కూడా వేగింది, కొత్తిమీర కూడా ముందే వేసుకొని వేగనిద్దాం, బాగుంటుంది. దీనిలోకి మనం తీసి పెట్టుకున్న నూనె, టిష్యూ పేపర్కి కూడా మొత్తం అంటలేదండి, అంత తక్కువ నూనె పీల్చింది. దానికి కారణం మనం బియ్యపిండి కలపటం. ఈ కాస్ట్ ఐరన్ కడాయిస్లో లేపి ఇట్లా అంటాం కూడా కష్టం. పర్వాలేదు, కష్టమైన భరిద్దాము, కాస్ట్ ఐరన్లోనే చేద్దాము. దీనిలో ఇప్పుడు ఏం చేస్తారంటే మన సైలాస్ కిచెన్ గరం మసాలా జస్ట్ 1 టీ స్పూన్ కూడా వద్దండి, పైనంగా ఇట్లా చల్లండి అంతే. లైట్గా కారం, ఇంకా లైట్గా ఉప్పు కట్టేస్తున్నాం. ఇంక ఇది కలపటమే మన పని. ఇట్లా లేపి సో కట్టేసాను. మన ఫ్రై రెడీ అయిపోయింది. దీనికి అన్నీ వచ్చినట్టే, అంటినట్టే. టేస్ట్ మామూలుగా ఉండదు, పక్కా. బస్
అంత వేసేసా. ఇదండి మన మంచి పీస్. ఇంకోండి నాకు ఇష్టమైన ఫ్లెష్ అండ్ తోలు. నాకు ఇష్టం స్కిన్. ఇంత బాగా ఉడికిపోయింది చూసారా. నేను అందుకే 12:13 అనండి. ఈజీగా చేయొచ్చండి. మీ పిల్లలు మీకు బ్రహ్మరథం పడతారు. అమ్మా ఫిదా ఉంటుంది చేసి పెడితే మీరు. తినేసా. ఇంకొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఉండనా మరి. థ్యాంక్ యూ సో మచ్.